హాయ్ దిస్ ఈజ్ వినీత వెల్కమ్ టు అవర్ ఛానల్. సో రీసెంట్గా బర్రెలక్క ఒక అతన్ని కొట్టిన వీడియో మనందరికీ తెలిసిందే. సో ఈ టాపిక్కి సంబంధించి రీసెంట్గా ఒక 2 days క్రితం ఒక అమ్మాయి ఒక వీడియో రికార్డ్ చేసి పెట్టింది. దాంట్లో బర్రెలక్క నేను చచ్చిపోతాను, నేను సూసైడ్ చేసుకుంటాను అని చెప్పి ధమ్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ వీడియో బయటపెట్టిన తర్వాత ఆ వీడియో వైరల్ అయ్యి వాళ్ళ దాకా వెళ్ళి ఇప్పుడు ఏకంగా తనని చంపేస్తాము, నిన్ను అసలు తెలంగాణలో ఉండనివ్వకుండా చేస్తాము అని చెప్పేసి తనని బెదిరిస్తున్నారు, చంపేస్తాము, నిన్ను కొడతాము అని చెప్పేసి. సో ప్రస్తుతం తను మనతో ఉంది, తన మీడియా ముందుకు వచ్చి మాట్లాడతానని చెప్పేసి అండి. హాయ్ అండి. నమస్తే అండి. నమస్తే అండి. వరలక్ష్మి మీ పేరు కదా? సో వరలక్ష్మి తన పేరు. సో చెప్పండి వరలక్ష్మి గారు, ఏం జరిగింది? నేను మా తమ్ముడు కొట్టిందని రెస్పాండ్ అయినా. ఎందుకంటే వాడు నా సొంత తమ్ముడు కాబట్టి రాఖీ కట్టిన నా తమ్ముడు నా సొంత తమ్ముడు కన్నా ఎక్కువ వాడు ప్రతి విషయంలో షేర్ చేసుకుంటాడు. వాడు బర్రెలక్ విషయంలో కూడా తప్పు నాన్న అని చెప్పి నేను ఏది రియల్గా చూడతే కానీ నేను ఏది చేయను నాన్న అనేసి నేను అక్కడికి వెళ్ళిన. వెళ్ళి ఆమెతో తిరిగిన, ఆమెతో ఉన్న అన్ని చేసిన. కానీ ఆమె ఇంత కూడా రెస్పాన్సిబిలిటీ లేకుండా మా తమ్ముడు కొట్టింది. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు కొట్టినప్పుడు ఎంత రెస్పాండ్ అయిందో నా తమ్ముడు కొడితే నేను కూడా అంతే రెస్పాండ్ అవుతాను కదా. దానికి నేను మొన్న మీ దాంట్లోనే వచ్చింది వాయిస్ నాది. దానికి నువ్వు ఆంధ్రాలో వచ్చినావు, నీ సంగతి చూస్తా, మీ ఆంధ్రాలో హైదరాబాద్కి వచ్చి తెలంగాణకు వచ్చి ఏం పీకుదామని మాట్లాడుతున్నావు నువ్వు బర్రెలక్ గురించి. ఆమె తెలంగాణ అమ్మాయి, మేమందరం సపోర్ట్ ఉన్నాం, నీకు ఎవడున్నాడే అని అంతే. అంటే నాకు ఎవరో లేరనే కదా మాట్లాడుతున్నారు. నేను ఒంటరి మహిళనని, నాకు 2 పిల్లలు ఉన్నారు. అంటే నువ్వు ఎక్కడో బస్ స్టాండ్లోనో సంథింగ్ ఎక్కడ దుక్కున్నా, ఎక్కలేకపోతే ఎక్కడ దుక్కున్నా నేను చంప పాడేస్తావు, ఏం చేస్తావు? ఎవరు చెప్తున్నారు ఇలా కాల్స్? ఎవరు చేస్తున్నారు? ఎవరెవరో కాల్ చేశారు. నేను చాలా మటు బ్లాక్ చేశాను. అంటే శిరీష వాళ్ళ సైడ్ నుంచి అంటే క్లారిటీ ఎలా మీకు? వాళ్ళే క్లారిటీ ఉంది నాకు. చెప్తున్నారా వీడియో గురించి చెప్తున్నారు. నువ్వు ఎందుకు అలా మాట్లాడావు, నువ్వే వచ్చి కదా రెస్పాండ్ అయినా, నువ్వు వచ్చి ఆమె గురించి మాట్లాడావు, ఇంటింటికి అడిగి ఆవిడికి ఓట్లేమన్నావు. ఇప్పుడు ఎందుకు ఇలా ఎందుకు తిరగవలసి వచ్చింది? నువ్వు ఎక్కడున్నదో అడిగి వెళ్ళిపో, మీ ఆంధ్రాకి నువ్వు పో. అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఆంధ్ర వాళ్ళు ఉండకూడదా, మాట్లాడకూడదా గొంతెత్తి? తప్పు అని చెప్తే మమ్మల్ని చంపేస్తారా? అంటే నన్ను నా పిల్ల కూడా చంపేస్తారా? అంటే మొగుడు లేదు కదా, వెనక బ్యాక్ సపోర్ట్ లేదు కదా, అమ్మ నాన్న లేరు, అత్తమ్మ ఎవ్వరు లేరు, ఒంటరిగా వచ్చింది, ఎవడు ఏం చేస్తాడనేసి చెప్పి నాకు అర్థం. నేను ఒక అమ్మాయి అని చెప్పి మొన్న ఏమనుకున్నానంటే, పోల్లో ఒక అమ్మాయి మీతో కూడా మాట్లాడాను, ఒక అమ్మాయి కదండి ఎందుకు వచ్చింది అమ్మాయిని వదిలేండి అన్న. కానీ వాళ్ళు తనకేదైనా ఉంటే తనకేదైనా చేసుకోమనండి. మళ్ళీ నేనే పాపం చేసిన చంపేయడానికి నేను మాట్లాడింది, నేను తప్పు మాట్లాడానా? ఆమె సీఎం ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆవిడికి ఎంత సహనం ఉండాలి. సరే ఏడోకండి అసలు. అంటే ఏంటి ఇప్పుడు ప్రస్తుతం మీరు భయపడుతున్నారా, ఏమైనా చేసేస్తారేమో అని చెప్పి? భయం కాదు, పోతే నేను ఒక్కదానే పోతా. ఎందుకు బెదిరిస్తున్నారు? నేను ఏం చేశాను తప్పు? నేను హైదరాబాద్లో ఉండే తప్ప, నేను నిలదీస్తాను తప్ప, మా తమ్ముడు కొట్టడుకొని రెస్పాండ్ అయినా దానికి నేను చంపేస్తానండి. ఎంతవరకు కరెక్ట్ ఇది? కాల్ రికార్డింగ్ కి సంబంధించి అంటున్నారా ఇదంతా కూడా? కాల్ రికార్డింగ్కే. మరి ఇంకా చాలా చాలా ఉన్నాయండి. ఇవన్నీ నేను ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే అది బూతులు కూడా మాట్లాడుతున్నారు, అసహ్యబద్ధంగా మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు అంటే మీరు మీడియా ముందు రావడానికి కారణం ఏంటి? తెలియాలి కదండి. అంటే ఒక ఆడపిల్ల బయటకు వస్తే ఆమె ఒక ఆడపిల్లే, ఎవరో లేకుండా వచ్చింది అంటున్నారు. కానీ ఏమన్నా తెలుసా, ఆ అమ్మాయికి ఏమీ లేకుండా ఒంటరిగా ఎలా వచ్చింది అనుకుంటున్నావు? ఆ వెనకాల ఎంత బ్యాక్గ్రౌండ్ ఉండో తెలుసా? నేను ఏం చేస్తారో తెలుసా? మాట్లాడితే ఆంధ్ర అంటారు. ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్లో ఉండకూడదా, తెలంగాణలో ఉండకూడదా? ఒకప్పుడు అంతా కలిపి ఉన్నదే కదా, ఇప్పుడే వచ్చింది. ఇప్పుడు ఆమె ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆవిడికి ఎంత సహనం ఉండాలి. బయట సమాజంలోకి వెళ్తే 4 విధాల మనుషులు కనపడతారు, 4 విధాలుగా ఉంటారు. సహనంతో ముందుకు ఒక తల్లిలా, ఆడదంటే ఆదిశక్తి అంటారు, ప్లస్ మాతృమూర్తి అంటారు. మాతృమూర్తికి ఎంత సహనం ఉండాలో అలా ఉండాలి. ఆమె విచక్షణ జ్ఞానం కోల్పోయి అంతలా చేసింది మీ తమ్ముడు అంటున్నారు. అప్పుడు కూర్చోబెట్టి మాట్లాడాలి. ఆ మీడియాతో ప్లాన్ చేసి ఎక్కడో కొల్లాపూర్ నుంచి ఎలా వస్తుంది ఆమె అప్పటికప్పుడు? అవును చెప్పండి, కొల్లాపూర్ నుంచి ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఆమె మీద వాళ్ళ సొంతూరులోనే ఆమె హత్యా ప్రయత్నం చేశారు, ఆమె కొట్టారు, మా తమ్ముడు కొట్టారు అని అది ఆమె అంత వైరల్ అయిపోయి బాన్సలు పెట్టించుకుంది. అంటే నాకు ఎవరు బాన్సలు కట్టరు, నాకు ఎవరు పెట్టుకుని అంత ఇదిలో లేను, నాకు అంత ఇది లేదు. అసలు మీరు ఎందుకు వచ్చారండి మధ్యలో? అసలు మీకు సంబంధమే లేదు. ఎవరినో కొట్టింది, బెజవాడ కృష్ణని కొట్టింది. బెజవాడ కృష్ణకి మీకేంటి సంబంధం? మా తమ్ముడు తమ్ముడు రాఖీ కట్టిన నా తమ్ముడు.
నా తమ్ముడు కాబట్టి రెస్పాండ్ అయ్యా. వాడు నాకు రాఖీ కట్టిన తమ్ముడు అని రెస్పాండ్ అయ్యారు. రెస్పెక్ట్ అయినా. మరి వీళ్ళంతా ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? వైజాగ్ సత్య కానీ, ఉప్పల్ బాలు కానీ, బషీర్ మాస్టర్ కానీ వీళ్ళు కూడా అంటే మాట్లాడారు కదా ఎంతో కొంత, సరే చేద్దాం ఏమైనా చేద్దాం అనుకున్నారు. మళ్ళీ అంటే తప్పు ఉంది కదా మీ తమ్ముడిది. మా తమ్ముడు తప్పు ఉందని నేను కూడా చెప్పిన. ఒరే తమ్ముడి తప్పు, ఒక ఆడపిల్లని అలా చేయడం తప్పు. మరి అక్కడికి అయిపోయింది కదండి టాపిక్. ఇప్పుడు నేను బస్ లో ఉన్నప్పుడు కూడా నాకు పంపించాడు వీడియో. పంపిస్తే అక్క నువ్వు వెళ్ళకో, అక్క ఇలా ఉందా, అది మొత్తం డ్రామా అని చెప్తే ఒరే నేను చూడకుండా ఏది నమ్మను అన్న. వెళ్ళాక రెస్పాండ్ బాగానే అయింది. ఆ రోజు రెస్పాండ్ అయ్యింది. తర్వాత నేను వెళ్తున్నా అని చెప్పిన అన్ని బాగానే ఉన్నాయి. కానీ రెండో రోజు మళ్ళీ ఆమె ఓడిపోయినా సరే నేను ఉంటాను అని చెప్పి వెళ్ళినప్పుడు కూడా ఆమె 1 గంటకు వచ్చింది. ఆమె వాళ్ళు ఏమని చెప్పారు, బౌన్సర్లు పెట్టారు, వాళ్ళకి వీళ్ళకి సంథింగ్ ఏంటది వాళ్ళందరికీ సైన్ చేసి పంపించాలి, అవి చేయాలి ఈ చేయాలి, అందుకే రాలేదు అంటే 1 గంటకు వచ్చింది. 1 గంటకు వచ్చి ఏమైంది అమ్మా అంటే పడుకుని ఇప్పుడే చేశాను అంటుంది. ఇప్పుడు ఇది అడుగుతున్నా, ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి ఎలా ఉండాలి? ఓడినా గెలిచిన అన్ని విధాలుగా ఆలోచించాలి, ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అన్నీ చూసుకోవాలి. ఇప్పుడు ఆపద కొలిది అర్ధరాత్రి కూడా ఎప్పుడు ఎవరొకరు వస్తారు. ఎమ్మెల్యే అంటే వస్తారు. ఆపద వచ్చినప్పుడు నేను పడుకుని రేపు చేస్తానంటే ఆపద పోతుందా? ఆమె అంతలా ఉండి ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. నేను ఇప్పుడు హైదరాబాద్లో నేను చంపేస్తాను, ఎందుకు చంపేస్తాను, నాకు అది కావాలని వచ్చిన. సో మీరు వ్యూవర్స్ని అడగాలి, ఎందుకు చంపుతా అంటున్నారు, అసలు ఏంటిది, ఆంధ్ర వాళ్ళని ఉండనివ్వరా తెలంగాణలో అనేది మీరు కెమెరాకి అడిగి చెప్పండి. నేను మీకు అడుగుతున్నాను, నేను నా కాలేజ్ని ప్రతి ఒక్కరిని అడుగుతున్నా. నేను బెర్లెక్కది మాట్లాడింది తప్పేం లేదు. ఎందుకంటే అందులో ఆమె నా తమ్ముడిని కొట్టింది. మీడియా ముందు కొడితే వాడు సూసైడ్ చేసుకుంటా ఊరేసుకుంటానని చెప్తే మేము మాఫ్ చేసామండి. ఒరే తప్పు నాన్న ఇలా చేయకూడదని చెప్పా. కానీ చెప్పినందుకు నాకు కాల్ చేసి నేను తెలంగాణ నుండి వెళ్ళిపోనట్టు మాట్లాడుతున్నారు, లేకపోతే చంపేస్తానని మాట్లాడుతుంది. ఎంతవరకు కరెక్ట్ మీకు? నాకు ఫోన్ చేసిన అవసరం ఏంది చెప్పండి మీరు? అంటే ఆంధ్ర వాళ్ళు బతకొద్దా హైదరాబాద్లో? అంటే నేను ఒక ఆడపిల్లనే కాబట్టి మీరు నన్ను చంపేయడానికి ట్రై చేస్తున్నారు కదా. అంటే నేను ఎవరిని బాన్సర్లు వాళ్ళ మీద పెట్టుకోలేను. అసలు మీకు సంబంధం లేదు, మీకు 2 పిల్లలు ఉన్నారు, ఇదంతా మీరు ఇప్పుడు ఆలోచిస్తున్నారండి. అసలు మీరు బర్రెలక్క టాపిక్ మాట్లాడకుండా ఉండాల్సిందేమో. మాట్లాడకుండా ఆ పిల్లోడికి అట్లా కొడతా వాడు చచ్చిపోతానంటే అతనే మూసుకొని కూర్చున్నాడు కదా. అతనేమి ఇప్పుడు చెప్పట్లే, కెమెరా ముందుకు రమ్మంటే కూడా నేను రాను అంటున్నాడు. వాడు నిలదీసి ధైర్యం వాడికి. వాడు ఎలా అంటే 2 ఏళ్ళగా మాట ఎట్లా మారుస్తాడంటే లాస్ట్ బ్యాక్ అని చెప్పాలంటే ఆమె ఏదో చేసింది బయట తీసుకురావాలని చెప్పి వాడు ఆ వీడియోలన్నీ తీసాడు. ఆ వీడియో కూడా వాడు చాలా మంది ఏమంటారు, ఆ వీడియో వాడికి వచ్చింది కూడా వాడు తీసింది కాదు, వాడు ₹1,00,000 పెట్టి తీసారని ఆమె అంటుంది కదా. ఆమె ₹1,00,000 కాదు కదా, ఎప్పుడైనా డబ్బులు కావాలంటే నన్ను అడుగుతాడు. అక్క నాకు 200 కావాలి, 200 కాకుండా కొట్టినోడికి లేదు మీకెందుకు అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఇలా మాట్లాడితే మరి కొట్టినోడిని వదిలేసేసి కొట్టించుకున్న వదిలేసి నన్ను ఎందుకు మరి బ్లేమ్ చేయడం? మాట్లాడారు కదా మొన్న, గట్టిగా మాట్లాడారు కదా కాల్లో మాట్లాడి నిజం మాట్లాడా, అది నిజం కదా. ఇప్పుడు ఆమె ఒక ఎమ్మెల్యే వాదాలు ఉండి ఆ అబ్బాయిని ఎలా కొడుతుంది? కూర్చుని మాట్లాడాలి. ఇప్పుడు అంత విచక్షణ జ్ఞానం లేనప్పుడు బయట వాళ్ళ మీద ఇలాగా ఆలోచించి బయట వాళ్ళకి ఏం చేస్తుంది? ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏమి తీసుకొస్తుంది? ఇప్పుడు ఆమె సీఎం ఎమ్మెల్యేగా పోటీ చేసి నెగ్గాక అసెంబ్లీకి వెళ్ళాలి. అసెంబ్లీలో ఎంత ధోరణి ఉంటుంది, అక్కడ ఎంతమంది ఉంటారు, వాళ్ళందరితో ఇట్లాగే మాట్లాడితే ఇలా కొడతా వాళ్ళు ఊరుకుంటారా? అసెంబ్లీలోకి వెళ్ళి ఇదే రెవడీస్ అక్కడ చేస్తే ఊరుకుంటారా? ఎలా ఊరుకుంటారు? ఆమె ఒక మహిళ అంటుంది, మహిళలాగా ఉండి చేసి ఎలా చెయ్యాలా సహనంగా ఒక మాతృమూర్తిలా చెయ్యాలి. ఆమె రెవడీజంగా వచ్చి కుర్చీలు పటపట పాడేసేసి అన్ని చేసి ఎవరి మీద కది? అది కరెక్టే, కానీ మీకు సంబంధం లేనిది మళ్ళీ ఇప్పుడు మీరు వచ్చారు, సరే ఇప్పుడు న్యాయం మీద మీరు పోరాడతాను, నేను మాట్లాడతాను అని చెప్పేసి అంటున్నారు. అక్కడ మీ తమ్ముడే ఓన్గా ఒప్పుకున్నాడు కదా వీడియోస్ లో, నా తప్పుంది ఒప్పుకున్నా కొట్టినామే. నాకు డౌట్ ఏమొస్తుందంటే బాగానే కొట్టింది కదా, తప్పని ఒప్పుకున్నాక ఎక్కడ కొట్టిందండి? లేదు, తప్పని ఒప్పుకున్నాక కొట్టింది. వీడియో బాగా చూసారా మీరు? వీడియో ఒకసారి బయట తీయండి. చూసాను, తీయండి ఒకసారి. ఆ వీడియోలో వాడు తప్పు ఒప్పుకున్నాక కొట్టిందామే. స్టార్టింగ్ లో కొట్టలే, వచ్చినట్టే కొట్టలే ఆమె తప్పు. మరి నేను బిజవాడ కృష్ణని అడిగినప్పుడు వస్తూనే నేను ఫోనే మాట్లాడి కట్ చేశాను, వెంటనే వచ్చి కొట్టి. ఒకసారి బిజవాడ కృష్ణ కాల్ చేసి అడగండి లైన్ లో. బయటికి వెళ్ళాలంటే కూడా భయం వేస్తాను తెలుసా మీకు? ఆ భయం అంటే ఆ భయం కాదు, నన్ను ఏం చేస్తే పర్లేదు, నా పిల్ల కూడా ఏం చేస్తారని. తమ్ముడు ఇక్కడ ఒరే నిన్ను ఆ రోజు నిన్ను కొట్టినప్పుడు నువ్వు తప్పును కొట్టిందా ముందు కొట్టిందా? ఒప్పుకున్న తర్వాత కొట్టింది. విన్నారా? ఒప్పుకున్న తర్వాత. సో రాగానే కొట్టాలి. ఒకసారి ఇవ్వండి, నేను మాట్లాడతాను. హలో కృష్ణ గారు, చెప్పండి మేడం. తను మీరు ఏం చెప్పారు అంటే ఎంటర్ అవ్వగానే తను కొట్టేసిందని చెప్పారా? అది ఆమె వేసుకున్నాడు మేడం, ఆమె మాట్లాడిన తర్వాత జరిగిన విషయం ఇది. అయితే ప్రోమో ఇప్పుడు వీడియోలో వేసుకోవడం అలా వేసుకున్నారా వాళ్ళు? అవును. వచ్చి కొట్టిన తర్వాత మాట్లాడింది. అవును.
ఓకే, అయితే వాస్తవానికి అయితే ఫస్ట్ వచ్చి మాట్లాడిన తర్వాత కొట్టిందా? అవును. ఇప్పుడు క్లారిటీ ఏంటి అసలు మీకు? ఇప్పుడు మీరు వాళ్ళ నాన్నతో వీడియో మీరు తీయలేదు అంతేనా? తీయలేదు మేడం. మీరు మరి తీయనప్పుడు మీరు ఎందుకు సైలెంట్ అయ్యారు? తీయలేని చెప్పొచ్చు కదా. అయ్యో మేడం నేను తీయలేదు. అక్కడ వాయిస్ వినండి. మా నాన్న దగ్గరికి వెళ్ళి నువ్వే వీడియో తీసావు, 1,00,000 రూపాయలు ఇచ్చాడు, మీ నాన్న నీకు చెప్పాడని వాయిస్ కూడా నాది వస్తుంది. అది కాదు, ఇప్పుడు అంటున్నాను, ఇది జరిగిపోయి కూడా 4 days అయిపోయింది కదండి. అవును. మరి ఇప్పుడు ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారు మీడియా ముందుకు వచ్చి? కానీ ఎందుకు భయపడుతున్నారు మీడియా ముందుకు రావడానికి? నేను ఆల్రెడీ ఇస్తున్నా మేడం, మీకు లింకులు పంపించమంటారా? ఓకే, సో ఇప్పటికీ మీరు పోరాడుతున్నారు కొట్టింది తప్పే అని చెప్పి. అవును, ఈ రోజు ఇప్పుడు కూడా ఇంకో ఆమె వస్తుంది. ఓకే ఓకే. తమ్ముడు ఒక విషయం అడుగుతున్నారా? ఒరే నీకు ఎప్పుడైనా డబ్బులు కావాలితే ఎవడిస్తాడరా? నువ్వే. నా తమ్ముడికి 200 కావాలి, 300 కావాలని ఏమి కావాల్సిన డబ్బులు నేను ఇస్తా. 1,00,000 రూపాయలు కట్టి వాళ్ళ నాన్న ఇంట్లో తీసుకొస్తున్నా. ఇదిలో మా తమ్ముడు ఎక్కడున్నాడు చెప్పండి, ఒక్కసారి అడగండి. ఆ వీడియో ఎవరు పంపించారు నీకు? అది నేను కార్ లో వస్తుంటే ఆ వ్యక్తి కూడా కాన్వర్స్ కలుపుతా, వినండి కావాలంటే. ఒకసారి అది కూడా వినండి, ఇవ్వండి, కలుపురా. ఒక నిమిషం లైన్ లో ఉండండి. హలో హలో, ఆ లైన్ లో ఉన్నారు, మాట్లాడండి అక్క. హలో హలో, చెప్పండి. ఇది బరెలక్క వాళ్ళ ఫాదర్ వీడియో మీరేనా అండి చేసింది? నేను కాదు మేడం చేసింది, వేరే వాళ్ళు ఎవరో వాళ్ళ లోకల్ వాళ్ళు చేశారు. వాళ్ళ లోకల్ వాళ్ళ అంటే ఎక్కడ వాళ్ళది? ఎవరు చేసిరో ఏం చేసిరో తెలియదు. ఆ రోజు మాకు నేను ఆ కృష్ణ ఇద్దరం వస్తుంటే ఓకే ఆ కృష్ణకు వస్తే వేరే వాళ్ళు చేసి పెట్టినారు. మీకు ఎక్కడ వీడియో? గ్రూప్ లో వచ్చిందండి. గ్రూప్ లో వచ్చిందా? ఎవరు రాజు అనే ఒక గ్రూప్ ఉన్నది ఇంతకు ముందు. అది అప్పుడు ఆ టైంలో ఎలక్షన్ అప్పుడు గ్రూపులు ఉన్నాయి. అది బరిలక గ్రూపే. అది బరెలక్క గ్రూప్ లో వచ్చింది. అది ఆ పేరు ఏం పేరు ఉండే, కృష్ణ అని పేరు. జట్పోల్ రాజు గ్రూప్ అని ఉండే. జట్పోల్ రాజా? జట్పోల్ రాజు గ్రూప్ అని ఉన్నది. ఓకే, అలా బరిలక కూడా అడ్మిన్ ఉన్నది. ఓకే, బరిలక అడ్మిన్ ఉన్నదో లేదో తెలియదు నాకైతే. మొత్తం పైన నేను ఈ పిల్లగాడు ఇద్దరం కలిసి బరిలక ఊరు నుంచి మా ఊరికి పోతుంటే కారులో ఈ ప్లాన్ కి షేర్ వచ్చింది. ఫస్ట్ మీకు వచ్చింది, మీరు పంపించారని చెప్తున్నారు. కృష్ణ అందరికి వచ్చింది, గ్రూప్ లో నేనున్నా, నాకు కూడా వచ్చింది. ఓకే ఓకే. సో కృష్ణ గారు మేడం, ఇతను కాదు మీకు పంపించింది, గ్రూప్ లో వచ్చింది అంతేనా? గ్రూప్ లో వచ్చింది. ఆ గ్రూప్ లో నేను కూడా ఉన్నాను, ఇతను కూడా ఉన్నాడు. ఆ వీడియో ఆ గ్రూప్ నుంచి తీసుకుని నేను ఇలా చేయడం జరిగింది. అది మ్యాటర్. ఓకే ఓకే, అయితే ఇతను కూడా గ్రూప్ లో ఉన్నాడు అంతేనా? ఉన్నారు. సో మీకేం సంబంధం లేదు ఆ వీడియోతో? సంబంధం లేదు. ఓకే ఓకే, సరే అండి. వాడు డబ్బులకే నన్ను అడుగుతాడు వాడు. అదే సో సంబంధం అయితే లేదు, వీడికి సంబంధం లేదు. ఇప్పుడు నాకు అడుగుతున్నా, వాళ్ళ నాన్న కూడా వీడియో తీసింది వాళ్ళ నాన్న. మరి వాళ్ళ నాన్న ఏం చెయ్యట్లేదు అంటే మా తమ్ముడు పక్కన ఇంకెవరో లేరని చెప్పి వాడు సస్తాడో బతుకుతాడో ఆమెకు అనవసరం అని చెప్పి వాడు తమ్ముడు కాదు కాబట్టి మా తమ్ముడు కొట్టింది ఆమె. ఒక ఒంటరి మహిళ వెళ్తుందని చెప్పి మేమందరం పొద్దున్న 7 వెళ్తే నైట్ 11 అయ్యేది అక్కడి నుంచి వచ్చేటప్పటికి. అంతలా చేస్తే లాస్ట్ మాకు ఇచ్చి పతిమల మీద. మీరు అసలు మంచి ఫ్రెండ్స్ కదా, నేను మీ ఫొటోస్ కూడా చూసాను కలిసి ఉన్నవి. అంతలాంటిది కారణం ఏంటంటే నేను ఒక ఒంటరి మహిళను, నాకు కష్టమేంటి నాకు మాత్రమే తెలుసు. నా 2 పిల్లలు, నేను అటు ఆస్తి ఇటు ఆస్తి కానీ ఏమీ లేదు నాకు. మాది రాజమండ్రి దగ్గర రావులపాలెం. ఓకే, నేను నా ఎదురుని బతుకుతుంటే ఒక అమ్మాయి ద్వారా హెల్ప్ అవుతుంది కదా, నేను హెల్ప్ చేయడానికి వెళ్ళా. కానీ నాకు ఇచ్చి ప్రతిఫలం ఏంటి? సంపేస్తా, నరికేస్తా. ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఇవి మేము ఆంధ్ర వాళ్ళు మనుషులు కాదా? సరే ఏడవకండి. ఇప్పుడు అంటే మిమ్మల్ని ఎక్కడ రైల్వే స్టేషన్ కూడా బస్సు కూడా ఎక్కడ దొరికి చంపేస్తామంటే నాకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మిమ్మల్ని ఎలాగంటే మీకు ఎలా అనిపిస్తుంది? సావుకు భయపడట్లేదు, నేను సావుకు భయపడట్లేదు. ఏంటంటే తెలియాలి మీకు ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు. నాకు కాల్ చేసి బెదిరిస్తున్న అవసరం ఏంది మీకు? ఎన్ని కాల్స్ వచ్చాయి ఇప్పటికి? చాలా కాల్స్ వచ్చాయి. ఎన్ని బ్లాక్ చేసి పడేసాను. ఎన్ని? మినిమం ఒక 70 కాల్స్ వచ్చి ఉంటాయి. 70 2 days లో? వీడియో బయటకు వచ్చి 2 days అయింది. 2 days లో 70 కాల్స్ వచ్చాయి. ఒక్క నెంబర్ కూడా లేదా? మొత్తం నేను అన్ని బ్లాక్ చేసి నాకు ఒక్క నెంబర్ ఏదైనా ఉందా? ఒక్క నెంబరు మనం కాల్ చేసి అడుగుదాం అసలు ఎందుకు బెదిరిస్తున్నారు, మీరు ఎవరు, చేసిన తప్పేంటి అని అడుగుదాం. అసలు నిన్న వచ్చిందా? నిన్న వచ్చాయా కాల్స్? మొన్న 3 రోజుల నుంచి వస్తూనే ఉన్నాయి. ఈ రోజు వచ్చాయా? మార్నింగ్? ఈ రోజు రాలేదు. సరే నిన్న నైట్ మీరు బ్లాక్ చేసింది అది ఉంటది కదా, డిలీట్ చేయకుండా ఉంటే ఉంటది ఆప్షన్. ఇది ఒక్క నెంబర్ మాత్రం ఉంది. ఏది? కాల్ చేయండి ఒకసారి చూద్దాం ఒకసారి నండి మీరు. ఓకే, రికార్డింగ్ ఉందా? రికార్డింగ్ మొత్తం లేదు, మొత్తం చేయలేదు నాకు కుదరలా అప్పుడు. హలో ఎందుకు వెయిట్ చేస్తున్నాను అంటున్నా ఇప్పుడు. అరే నీకు అవసరం లేదు, నాకు అవసరం లేదు. ఈ లొల్లిపక్ పంచాయతీ నాకు ఫోన్ చేసి మళ్ళీ చల్ మీరు వీడియో ఇది ఇంతే ఉందా? ఇంతే రికార్డింగ్ ఎక్కువ చేయలేదు నేను. ఓకే, ఇదన్నా లాస్ట్ నాకు తిక్క దొబ్బి ఎట్లా అంటే ఫోన్ చేసి నాకు మెంటలు ఎక్కిస్తున్నారు. నా పని మీద కాన్షియస్ లేపట్లేకపోతున్నా.
ఓకే. సో ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు మీరు మీడియా ఛానల్‌కి వచ్చి నేను ఒకటి చెప్తాను అని చెప్పేసి అన్నారు. సో మా నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? ఒక ఒంటరిగా ఉన్న మహిళలు బెదిరించడం మానేసి ఆంధ్ర తెలంగాణ అనేసి వివరించినట్టు మాట్లాడొద్దు. ఓకే. మేము కూడా మనుషులమే. ఓకే. మీరు ఎలాగైతే తెలంగాణలో బతుకుతున్నారో మేము కూడా బతికే హక్కు ఉంది. అవును. నాకు ఆంధ్ర తెలంగాణ కులం గోత్రాల ఏమి ఉండవు. ఎక్కడ అన్యాయం పెరిస్తే అక్కడ మాట్లాడతా. ఒక సాధారణ ఒక మహిళగా నాకు తప్పు అంటే తప్పు అని చెప్తా. అదని ఇప్పుడు ఆమె బర్లెక్కను కొట్టినప్పుడు ఆమె అది కూడా గేమ్ అని నాకు తెలిసింది బయట. అవును, గేమ్ అని తెలిసింది. ఆమె కొట్టారో లేదో అదో గేమ్ అని వేరే వాళ్ళు నాతో అన్నారు. ఓకే. మరి ఆ కూర్చున్న దానికి అంత లబోదిబ్బోని ఆవిడ ఏడ్చింది. మరి నా తమ్ముడు కూడా నాకెలా అనిపిస్తుంది? అడు చచ్చిపోతా అన్నాడు. చచ్చిపోతా అన్నాం కదా, ప్యాన్ గురేసుకోపోయాడు వెంట కూడా. మళ్ళీ తలుపు బల్ల కొట్టి బతికించుకున్నాం. ఓకే. ఎవరు మీ తమ్ముడు? మా తమ్ముడు కృష్ణ. ఓకే. మరి ఇట్లా ఇల్లుంటేటప్పుడు నేను మాట్లాడతాం తప్పేముందండి. మా తమ్ముడు ఆ అమ్మాయి ఏం మాట్లాడిందో ఏం కొట్టిందో ఏమి అని వీటిని చూడలేదు. మా తమ్ముడు క్షమించమన్నాక సారీ ఇది తప్పు అయిపోయిందని క్షమించమన్నాక కొట్టిన విషయం నేను చూశాక నేను కౌండం అయిపోయినా. ఇంకొద్దులే చెప్పడం వదిలేశాక వాళ్ళు ఫోన్ చేసి నన్ను బెదిరిస్తున్నారు. ఓకే. నేను అందుకన్నా కోపం వచ్చి నేను ఇలా చెప్పాలని చెప్పి దగ్గరికి వచ్చినాను. అయితే ఇంకో విషయం అండి, ఇప్పుడు బర్రెలక్క టాపిక్ పక్కన పెడదాము. సరే బెదిరిస్తున్నారు, అలా బెదిరించడం కరెక్ట్ కాదు. ఒక ఒంటరి మహిళ అని చెప్పి తను చెప్పుకుంటుంది కాబట్టి వీడియో రికార్డింగ్లో తప్పేం లేదు. అక్కడ తను మేము వీడియో తీస్తున్నప్పుడు తనకు డైరెక్ట్గా కాల్ చేసి రికార్డ్ చేసాం, పెట్టాం, అంతే. అంతకు మించి ఏం లేదు. అయినా ఇప్పుడు టాపిక్ క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే కొట్టినోడికే లేనప్పుడు పక్కన వాళ్ళకి ఎందుకు అవసరమా? ఎవరికి అవసరం లేదు కదా, అంతే. ఫోన్ చేసిన అవసరం ఏంది అసలు? అదే మీరు ఆ రోజు మాట్లాడారు కాబట్టి అది అయిపోయింది. ఇప్పుడు బ్లాక్ చేశారు. ఈ రోజు అయితే మీ కాల్స్ ఏం రాలే కదా, వదిలేసేయండి, ఆ టాపిక్ వదిలేసేయండి. మీరు అసలు మీరేంటి, మీరు నార్మల్గా ఏం పని చేస్తారు? మిమ్మల్ని నేను ఎప్పుడు చూడలే వీళ్ళ గ్రూప్లో కానివ్వండి, వైజాగ్ సత్య గ్రూప్లో ఎప్పుడు నేను మీ అంటే వీడియోస్లో కనిపించడం అట్లా ఏం లేదు. నేను వాళ్ళతో షూటింగ్స్కి వెళ్తూ ఉంటా. ఏం చేస్తారు మీరు? షూటింగ్కి వెళ్తే సైడ్కి చిన్న జూనియర్స్ అని అలా క్యారెక్టర్లు చేస్తూ ఉంటా. ఓకే. ఎప్పుడైనా ఇది డాన్స్కి వెళ్తా. నాకు ఎందుకంటే నా పిల్లల కోసం చేయాలి కదా. అసలు మీ లైఫ్ స్టోరీ ఏంటి? అంటే మీకు హస్బెండ్ లేరు, ఇద్దరు పిల్లలు కదా? ఇద్దరు పిల్లలు. ఏమైంది అసలు? హస్బెండ్ ఎక్కడ వెళ్ళారు? నా హస్బెండ్ ఉన్నారు ఆంధ్రాలో ఉన్నారు. తన ఫుల్ తాగుమోతు. ఓకే. నా కొడుకుని అమ్మడానికి ట్రై చేస్తే కేసు పెట్టి వేసేసి నా పిల్లల్ని తీసుకుని హైదరాబాద్కి వచ్చేసాను. అప్పుడు 10 years అవుతుంది. ఈ 10 years నుంచి వట్టల్లో పనిచేసిన, సిమెంట్ పనికి వెళ్ళిన, నా చిన్న కొడుకు చేరిపోతే కూడా నేను చాలా బాధపడుతూ. ఇంకో విషయం ఏంటంటే నేను ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో చాలా మందికి హెల్ప్ చేస్తూ ఉంటా. ఎందుకంటే ఆ హెల్పింగ్ ఎలా వచ్చిందంటే నా కరోనా టైంలో నా కొడుక్కి చీరిపోయినప్పుడు నేను రెంట కట్టలేనప్పుడు నా ఇంటి ఓనర్ కేసు పెట్టింది. కేసు పెడితే దానికి అది ముందు కేసు పెట్టిన ఆమె కాదు, ఫస్ట్ పెట్టింది నేనే కేసు. ఓకే. మీరెందుకు పెట్టారు? నేను ఇప్పుడు అప్పుడు ఏమన్నారు, రూమ్ రెంట్లు కట్టక్కర్లేదు అన్నారు. కట్టక్కర్లేదు అనలేదు, హాఫ్ కట్టాలని. అది హాఫ్ కాదు, ఇప్పుడు కట్టక్కర్లేదు, తర్వాత కట్టమని చెప్పారు. ఓకే. తర్వాత అంటే లేట్గా కట్టమన్నారు. ఆమె అప్పుడు కూడా కట్టమంటే నేను రెంట్ ఆల్రెడీ 4 నెలలకి 2 నెలలు ఇచ్చేసా. ఆ 2 నెలలు కూడా కట్టలేదని చెప్పి నా మీద గోల చేసి నా 2 పిల్లలతో బయటకు గెంటేస్తాను. ఓకే. ఆ వీడియో కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. నేను ఇన్స్టాగ్రామ్ కాదు, టిక్టాక్లో పోస్ట్ చేశాను. ఓకే. ఇట్లా చేస్తుంది, నాకు హెల్ప్ చేయమనేసి అడిగితే వేరే వాళ్ళందరూ కేసు పెట్టాము వెళ్ళి. ఎందుకంటే ఇలాగ అప్పుడు కట్టొద్దన్నారు, తర్వాత కట్టమన్నారు కదా, ఇలా చేయడం తప్పు అని చెప్పి కేసు పెట్టిన వెళ్తే అక్కడ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ తరపే మాట్లాడి, నేను తీసుకొచ్చిన పోలీసు వాళ్ళ తరపు మాట్లాడారు. అక్కడ న్యాయం ఎక్కడ జరిగింది? నేను ఒక ఒంటరిగా ఉండిపోయినప్పుడు నా పక్కన ఎవ్వరు లేరు. ఆ సిచ్యువేషన్ అనేది నాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే ఇంట్లో పచ్చడి మీట్లు కూడా లేవు, రెంట్ కట్టలేక ఒంటరి మహిళని అయిపోయినా. అలాంటి వాళ్ళకి ఎంతమందికి కావాలని చెప్పి ఇప్పుడు బర్రెలక్క తేలితే కారణం. అంటే అలాంటి అన్యాయం ఇంకొకరికి జరగొద్దని బర్రెలక్క దగ్గర సపోర్ట్ చేయడానికి వెళ్ళినా. ఓకే. సరే ఏడోకండి, ఇప్పుడు ఏడిస్తే ఏమొస్తుంది? అప్పట్లో నాకు టిక్టాక్ హెల్ప్ అయింది. చాలా మంది ఇప్పుడు కూడా అంటారు, నీది నువ్వు చూసుకో. నాకు ఇప్పుడు వెనకాల ముందు 1 రూపాయి కూడా నాకు బంగారం కానీ ఎవ్రీథింగ్, పొలం కానీ ఇల్లు కానీ ఏదీ లే. నాకు వచ్చినలో సగం కొద్దిగా మనీ ప్రజలకు హెల్ప్ చేస్తూ ఉంటా. ఓకే. హెల్ప్ చేస్తా. ఆ రోజు వాళ్ళు హెల్ప్ చేశాను కాబట్టి ఇప్పుడు మీ కళ ముందు నేనున్నా. మళ్ళీ వాళ్ళు ఆ కేసు పెట్టారు. ఏమని? నన్ను సోషల్ మీడియాలో పెట్టారు, నన్ను ఇంట్లో ఉన్నది నీలో తీశారు కేసు. ఓకే. అప్పుడు డిఎస్పీ దాకా కూడా వెళ్ళాను. అప్పుడు ఎవరో ఉన్నారో నాకు బాధ అనిపించి డిఎస్పీ అంటే ఆ రోజు కరోనా గురించి పోలీసు వాళ్ళతో ఎస్ఐ వాళ్ళతో మాట్లాడుతుంటే లోపలికి వెళ్ళిపోయి సార్ మీరు కట్టొద్దు, ఇప్పుడు సీఎం గారు కట్టొద్దని చెప్పారు. నేను నా పరిస్థితి, నా 2 పిల్లలు అప్పుడు సిమెంట్ పనికి అట్లకి వెళ్ళి ఆవిడ అది కూడా లేదు అప్పుడు. ఓకే. మొత్తం ఎలా ఉందో తెలుసా, కలిపి ఉన్నప్పుడు ఎట్లా ఉందో తెలుసు కదా.
ఆ పరిస్థితుల్లో ఇట్లా ఉంది, నా మీద ఇంటి వాళ్ళు కేసు పెట్టి నేను ఏం చేయాలి, నేను ఇక్కడే చచ్చిపోతా అన్న. ఓకే. మరి సావే ఉంది అప్పుడు నాకు, ఇంకేటుంది, ఏమీ లేదు దారి. అవును. ఆ ఇదిలో కూడా ఏ హెల్ప్ చేశారు కదా, ఆ హెల్ప్తో నేను చేస్తున్నా. ఒక ఒంటరిగా ఉందని చెప్పి సులకన భావంతో వేరే విధంగా చూడొద్దు ఆడపిల్లని. ఒక ఆడపిల్ల తప్పు చేస్తుందంటే దానికి ఎన్నో రీజన్లు ఉంటాయి. సో మీరు తప్పు చేసి నేను ఒప్పుకుంటున్నారా? నేను చేసి ఒప్పుకో, నేను చేయలేదు కూడా నేను చేయలేదని చెప్తా. ఎందుకంటే నేను చాలామంది అడిగారు, అడిగితే కూడా నేను కొట్టిన దాఖలు కూడా ఉన్నాయి. అంటే బయట కొంతమంది, ఇప్పుడు నేను మీ గురించి తెలుసుకున్నప్పుడు కొంతమంది అంటున్నారు దీని డబ్బులకు వెళ్తుంది, తన వర్కే అది. అండ్ స్వాతి నాయుడుతో కూడా మీ వీడియోలు చూసాము. స్వాతి నాయుడుతో చూసారు కదా. అవును. ఇప్పుడు కుంకుమ పసుపు ఉదుకునే పెడతారు కదా, కుంకుమ అనుకుంటుంది కుంకుమ అనుకుంటుంది, పసుపు అనుకుంటుంది పసుపు ఉంటుంది. అలాగని చెప్పి రెండో ఒకటి చేయలేం కదా. అవును. అందుకని ఇప్పుడు ఆమెతో తిరుగుతున్నట్టు ఆమెలాగే ఉంటారని లేదు కదా. ఇప్పుడు ఆమె సిచ్యువేషన్ మంచిగా లేక చేసింది. ఇప్పుడు ₹1 ఇమ్మంటే ఫ్రీగా ఎవడెవడు కదా, ఇస్తారా? అలా అని చేయడానికి చాలా వర్క్స్ ఉన్నాయి కదండి, ఏదో ఒకటి చేసుకొని బతకొచ్చు. తప్పు అదే దొరుకుంటది. అంటే నేను మీకు చెప్తున్నా, ఇప్పుడు తప్పు చేస్తే ఏదో ఒక సిచ్యువేషన్ ఉండే చేస్తుంది అని. ఇప్పుడు నన్ను అంటున్నారు కదా, నేను నా ఇది మీద నేను బతుకుతున్నా అంతే తప్పించి ఎవరిని విమర్శించట్లే, ఎవరిని ఇచ్చేయట్లే. నా జాబో, నా డాన్సో, నా షూటింగ్సో నావి నేను బతుకుతున్నా. అయితే మీ మీద ఉన్న అంటే ఇలా చేసి ఇలా వెళ్తుంది అని, అది రాంగా రైటా అని? రాంగ్ అది. ఓకే. మొన్న ఎవరొక రైల్వే స్టేషన్ కూడా ఎట్లా అంటే కొట్టాను, అక్కడే పెట్టి కొట్టా. నన్ను వేరే వాళ్ళు కూడా వెళ్తావంటే నీకు ఎలా కనిపిస్తుంది అన్నయ్య అని అడిగిన. ఓకే. నేను నా ఇదిలో నేను ఉంటున్నాను తప్పించి ఎవరిని ఇచ్చేయట్లేదు. నేను ఎందుకంటే నాలాంటి వాళ్ళు ఎంతమందికి హెల్ప్ అవుతాక నేను ఇది అన్యాయం అంటే ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. నా మీద ఉన్న కాన్స్టెంట్ చాలామంది రోడ్డు మీద చాలా, ఇప్పుడు చిన్నపిల్లలు కానించి ముసలి వాళ్ళు కానించి ఎవ్రీథింగ్ అందరికీ రేప్ చేసి చంపేస్తున్నారు. మరి వాళ్ళని ఎందుకు క్వశ్చించట్లేదు, మమ్మల్ని ఎందుకు క్వశ్చించుతున్నారు? అంటే ఆడపిల్ల ఒక ఏ సపోర్ట్ లేక ఉన్నానని చెప్పి నా మీద అక్కలేని బురద వేస్తున్నారా? ఒక చెప్తున్నా, ఒకవేళ ఇప్పుడు నేనే అట్లా డబ్బులకి వెళ్తా, అది నా ఇష్టం, ఓకే నేను ఒప్పుకుంటా. అంటే ఆ ఒప్పుకోవడం కాదు, అది నా ఇష్టం. వీళ్ళకి ఎందుకు నా మీద టాక్ ఎందుకు అట్లా అంటే నాకు నేను సూసైడ్ చేసి చచ్చిపోయేలాంటి చేయడానిక? ఇప్పుడు నాకు కష్టాలు ఉన్నాయి, మీరు వచ్చి తీరుస్తారు కదా, నా కష్టం నేనే పడాలి. అవును. ఎందుకు ఆడపిల్లలు ఇలా ఇలా ఒక ఇది చేస్తారు? అవును. సో ఇప్పుడు బర్రెలకి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి ఫైనలీ? ఇప్పుడు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అంటున్నారు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే మీరు ఇప్పుడు మాట్లాడిన తప్పు అంటారా, లేదా కొట్టడం? ఒక కన్క్లూజన్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? ఇప్పుడు మీరు రికార్డింగ్ అయితే చేసి పెట్టారు, అది వాళ్ళ దాకా వెళ్ళింది, వాళ్ళు మీకు ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, కొడతాము చంపేస్తాము. బర్రెలక్క నువ్వు ఏదైనా చేసుకో, సంబంధం లేదు, కానీ ఒకటి నాకు కాల్స్ మాత్రం రావద్దు. నేను చంపేస్తానంటారా? మీకు ఎంత ధైర్యం ఉంటే రండి, నీ సపోర్ట్ ఉంటే చంపేయండి. చంపేయగలుగుతారా? చంపేయండి చూద్దాం. నేను సాగు కూడా భయపడినాం, నీకు ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. ఈ వేళపోతారు ఇప్పుడు రెండు అనుకుంది, అన్యాయం అని బట్టి ఎంత దూరమైనా వెళ్తాను. నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను, అవి నేను చేయను. ఎందుకంటే పోలీస్ స్టేషన్ కూడా న్యాయం జరగదు. కొన్ని విధాలుగా జరుగుద్ది, కొన్ని విధాలుగా జరగదు. కొంతమంది రెస్పాండ్ అవుతారు, కొంతమంది రెస్పాండ్ అవ్వరు. సో ఇప్పుడు కాల్స్ రావద్దు నాకు, నువ్వేమైనా చేసుకుంటా అంటే చేసుకో అని చెప్తున్నారు, అంతేనా? అంతే. డైరెక్ట్గా చంపేస్తానని చెప్పారా వాళ్ళు? వాళ్ళు ఏమంటున్నారు కూడా, నువ్వు ఎక్కడ దొరికిన బస్ స్టాండ్లోనో అక్కడెక్కడ కనపడతావు, నేను బతకనివ్వకుండా, నేను అసలు బతకనివ్వు. బర్రెలకి జోలికి వెళ్తే బర్రెలకి గురించి నీకు ఏం తెలుసు? నాకు తెలీదా? తెలుసా మీకు మొత్తం? నాకేదో తెలియదు, నేను అక్కడ ఉండేదాన్నే కదా. ఓకే. అక్కడ ఉండి నేను తిరిగిన దాన్నే కదా. పది ఇంటికి వెళ్ళి ఓటు వేయమని అడిగిన దానిలో నేను కూడా ఉన్నాను కదా. వాళ్ళ డాడీ పెట్టారు కదా. ఇంకో విషయం, బర్రెలక్క నువ్వు మంచి పని చేస్తున్నావు, తప్పని అంటలేదు. నీ మీద నాకు బ్యాడ్ అయితే లేదు. ఒక్కటి ఆలోచించుకుని, ఇప్పుడు నువ్వు మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తానంటున్నావు, కానీ ముందు నీకు సహనం నేర్చుకో. ఎవరు పెడితే వాళ్ళకి కొట్టడానికి తిట్టడానికి నువ్వు మామూలు వ్యక్తివైతే కాదు, అర్థమవుతుందా? నువ్వు సోషల్ మీడియాలో చాలామంది మన మీడియా సోదరులు చాలామంది నీకు హెల్ప్ చేసి, నువ్వు ఇలా ఉందని బాధ మా దాకా తీసుకొచ్చిందే మీడియా వాళ్ళు. ఆ మీడియా వాళ్ళు కూడా బ్యాడ్ అని చేసావంట, నాది వేరే వాళ్ళు నాకు చెప్పారు. వాళ్ళ సొంత ఇదికి వచ్చి ఇచ్చేసారు అని చెప్తున్నారు. సొంత ఇదికి వచ్చినా దేనికి వచ్చినా నీకు బెలబెట్ అయిన తప్పించి నేనేమి ఇది చేయలేదు కదమ్మా. ఎవరు అంటే ఇది ఎవరి గురించి టాపిక్? కొంతమంది మీడియా వాళ్ళు కూడా వాళ్ళ సొంత ఉపయోగానికి వచ్చారు తప్పించి నా గురించి. ఎవరి సొంత ఉపయోగం ఉందండి? ఒక్క ఛానలే కదా వాళ్ళకి హెల్ప్ చేసింది మొత్తం ఉండి? లేదు, మీడియా వాళ్ళు చాలా మంది వచ్చారు అక్కడికి. అవును. అంటే మీడియా వాళ్ళు అంటే దేనికి అంటున్నారు? అంటే వాళ్ళ ఫేమ్ కోసమా? ఫేమ్ అవసరం లేదేమో, వాళ్ళ ఫేమ్ కోసం వచ్చారని చెప్పి వేరే వాళ్ళు మాట్లాడిన తోటి. ఎవరు ఏంటిదంటే ఒక ఛానల్ చెప్తారా, పర్టికులర్ ఒక పర్సన్ చెప్తారా? పర్సన్ కూడా చెప్పను, ఒకళ్ళు అన్నారు పర్సన్ పేరు కూడా చెప్పను. ఎందుకంటే ఒక పర్సన్ ఫేమ్ కోసం వచ్చారంటున్నారా, ఒక ఛానల్ అంటున్నారా? ఛానల్ వాళ్ళు, ఒక ఛానల్ వాళ్ళు వాళ్ళ సొంత ఒపీనియన్ కోసం. చాలా మంది ఛానల్ వాళ్ళు అంట, చాలా మంది ఛానల్ వాళ్ళు వాళ్ళ సొంత ఇది వాళ్ళు వచ్చారు తప్పించి నా గురించి కాదన్నట్టు మాట్లాడారు. నేనున్నప్పుడు నాకు ఆమె నుంచి ₹1 లేదు. అవును.
నేను అమ్మాయికి రూపాయి పెట్టలే. నేను ఇంటికి వెళ్ళా నా పిల్లల్ని పక్కన పెట్టుకుని దారి సజ్జలు పెట్టుకోవాలి, అక్కడ వెళ్ళడానికి రావడానికి ఎంత అవుతాయి, మళ్ళీ నాకు టైం కూడా వేస్ట్. కానీ ఎందుకు వెళ్ళా, నా లాంటి వాడికి ఎంతమందికి హెల్ప్ అవుతుంది అని. కానీ అక్కడ నాకు వచ్చిన ప్రతిఫలం ఏంటి, చంపేస్తా, నరికేస్తా, పోగులెట్టేస్తా. మీరు ఆ తెలంగాణ ఆంధ్ర ఏంది అది? అప్పుడు మీరు తెలంగాణ అమ్మాయి కదా, ఆంధ్రలో ఎందుకు సపోర్ట్ చేయాలని అయితే అనుకోలేదు కదా? అనుకోలేదు. ఆంధ్ర నుంచి కూడా చాలా మంది వచ్చారు, నాకు తెలిసిన వాళ్ళు. నేను ఒక మహిళనే అనుకున్నాను తప్పించి ఆంధ్ర తెలంగాణ అనుకోలేదు. నేను ఒక మహిళని, ఒక మహిళ బయటకు వచ్చింది, సమాజంలోకి వచ్చి ఫైట్ చేస్తుంది. ఆ ఫైట్ చేసిన అమ్మాయికి మనం కూడా ఉండాలి. చాలా మంది నాకు కాల్ చేసి ఏమన్నా తెలుసా, బర్రెలక్కతో తిరుగుతున్నావు, బర్రెలక్క మీద ఆమె చంపడానికి ట్రై చేశారు, ఆమె బాంబ్స్ తిరుగుతుంది, నీ మీద కూడా బాంబు వేస్తే చచ్చి ఊరుకుంటావు, నీ పిల్లకి ఎవరైనా అడిగారు. చచ్చిపోతా, నా పిల్లలు చిన్నపిల్లలు ఏం కదా ఎదిగారు, వాళ్ళు బతుకుతారు, నేను చచ్చిపోతా. బరాబర్ న్యాయం అనిపిస్తే నేను న్యాయంగా చేస్తా, అన్యాయం అంటే అన్యాయంగానే ఉంటా. అన్యాయం అంటే నేను వెళ్ళను, అది న్యాయం అనిపిస్తే ఎంతవరకు వెళ్తా, సావడానికైనా సిద్ధం, చంపడానికైనా సిద్ధం అన్నట్టుంటా. సో ఇప్పుడు ఇద్దరిలో తప్పెవరిది అంటారండి? లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ ఏంటి అంటే, బర్రెలక్క తప్ప మీ తమ్ముడు తప్ప? ఆమెదే ఉంది, బర్రెలక్కదే ఉంది, ఇద్దరిదే ఉంది. అంత రూటుగా ప్రవర్తించకూడదు. ఒక ఉన్నతమైన ఇదిలో ఉండి ఆమె ఎమ్మెల్యే అవ్వలేదు, అవ్వకపోయినా ఆమెకు ఉండేది ఎమ్మెల్యే పోటీ చేసిందంటే సహనం ఉండాలి ముందు. సహనం లేకపోతే అది అటు రాజకీయంగా ముందుకు వెళ్ళలేరు. ఇప్పుడు ఎవరెందుకు మన వైఎస్ శర్మిల గారు, ఆమె ఎన్ని వీడియోస్ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చెల్లెలు వైఎస్ శర్మిల గారు, ఆమె ఎట్లా మాట్లాడుతుంది, ఆమె ఎన్ని విధాలుగా మాట్లాడుతుంది, ఎవరు ఎలా మాట్లాడి అలా మాట్లాడుతుంది. ఆమె సహనం కోల్పోయి అందరి మీద ఇది చేసి కొడుతుందా, తిడుతుందా? ఎంత సహనంగా ఉంది. సహనం అంటే నేర్చుకోవాల్సింది ఆమె దగ్గర. ఆమె అమ్మ బర్రెలక్క ఒక్కసారి వైఎస్ శర్మిల గారిని ఆమె వీడియోస్ చూడండి, ఆమె ఎలా ఉందో అట్లా మీరు మాట్లాడండి. అంతే తప్పించి మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ఒక మర్చిపోయిన వేరే వాళ్ళు నాకు కాల్ చేసి ఉంటున్నారు, ఆమె ప్రేమలో ఉందంట, ఆమె అట్లా మాట్లాడుతాం తప్పు అని అడుగుతున్నారు. ప్రేమలో ఉన్నా ఏదున్నా అది న్యాయం మాట్లాడడం. ప్రేమలో ఉందేనా? ఉంది, ఒక ఇదిలో ఉంది, అలాంటి వ్యక్తి నువ్వు ఎలా మాట్లాడతావు అలా అని అడుగుతున్నారు. ఇప్పుడు మన సీఎం ఉన్నారు కదా, మాజీ సీఎం, అతని పేరేంటి, కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ కూడా ప్రేమలో ఉన్న అతన్నే. అతను ఒక సీఎం ని నిలదీసి అడిగింది ఆవిడ. అలాంటి ఆవిడ నాకు అన్యాయం అనిపిస్తే అడిగే హక్కు నాకు ఉంది. ఒక మహిళలుగా, ఒక నిన్ను సపోర్ట్ చేసిన ఒక వ్యక్తిగా అడిగే అధికారం నాకు ఉంది కదా. ఆ అధికారంతో నేను అడిగిన దానికి ఆమె ప్రేమలో ఉంది. ఇప్పుడు నాకు తమ్ముడు సూసైడ్ చేసి చచ్చిపోతాడు, ఆమె ప్రేమలో ఉంది కదా, బతికించగలదా? మరి తను కూడా చచ్చిపోతా అంటుంది కదండి, తనది కూడా రికార్డింగ్ అదే కదా, చచ్చిపోతాన్న రికార్డింగ్ కదా బయటకు వచ్చింది. ఆమె చచ్చిపోతానంది, ఈడు చచ్చిపోతాను, మళ్ళీ ఇద్దరు చచ్చిపోతే మరి మనం ఏం చేయాలి? మధ్యలో మీరు ఎందుకు అంటున్నా, నేను ఇప్పుడు మీకు సంబంధం లేదు, ఇద్దరు పిల్లలు ఉన్నారు అంటున్నారు, ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుని ఉండండి. మీరు మధ్యలోకి వచ్చి ఇప్పుడు మీరు ఇంతలా మాట్లాడుతున్నారు, పక్కన బెజవాడ కృష్ణ ఉంటుంది, వేరే ఉండేది, అతను కొట్టిన దెబ్బలు పడ్డోడే రాకుండా మీరు వచ్చి ఎగిరితే ఏం లాభం అంటున్నా. ఇప్పుడు మరి నన్నే కదా చంపేస్తాను, అదే నన్ను చంపేస్తాను రికార్డింగ్ కదండి, మీరు రికార్డింగ్ లో అరిచిన తర్వాత కదా అతను చంపేస్తా అని కాల్స్ వస్తున్నాయి. డైరెక్ట్ బర్రెలక్క అని మనం ప్రూవ్ చేయడానికి కూడా లేదు కదా, చంపేస్తా అంటుంది బర్రెలక్క కింద ఉన్న వాళ్ళు ఆమె ఫ్యాన్స్ అంటే వాళ్ళు బర్రెలక్క గురించి తెలిసిన వాళ్ళు, నీకు ఏం తెలుసు అని మాట్లాడే వాళ్ళు చంపేస్తారండి నన్ను. నంబర్ ఎలా పోయింది వాళ్ళందరికి? బర్రెలక్క ఇచ్చిందా? బర్రెలక్క ఆడికి వచ్చినప్పుడు తీసుకున్నారు వాళ్ళు. ఎక్కడికి వచ్చినప్పుడు? మీరు అంతమందికి ఎందుకు నంబర్ ఇచ్చారు మరి? అప్పుడు మళ్ళీ రావాల్సి వస్తుంది కదా అక్కడికి, మళ్ళీ రావాల్సి వస్తుంది కదా, మళ్ళీ బర్రెలక్క ఆమె పోటీ నెగ్గుద్ది అనేసి నేనైతే ఆమె ఓడిపోయినప్పుడు కూడా నెగ్గుద్దని అనుకున్నాను నేను. అప్పుడు మనందరం మళ్ళీ కలవాలని చెప్పి నెంబర్లు ఇచ్చుకున్నాం మేము. ఆమె గెలుస్తుంది, అప్పుడు ఓటమైనా గెలిపోయినా మేము పక్కన ఉండేదే ఫ్రెండ్స్ అంటారు. అంటే నువ్వు మా తమ్ముడు అన్నావు కదా, ఫ్రెండ్ అని ఎందుకు చెప్పారు అంటావు కదా, నేను ఓన్లీ అక్కడ దాకా ఫ్రెండ్ అంతే. ఓకేనమ్మా, మళ్ళీ అది కూడా నా ఫ్రెండ్ అని ఎందుకు చెప్పావని చెప్పి వస్తుంది. వచ్చి నేను భయపడేది ఏం లేదు, నేను ఎవరికి భయపడా. సో చూసారు కదండి, వరలక్ష్మి గారి నుంచి అయితే ఇలాంటి మాటలు మనకు వినడానికి వస్తున్నాయి. సో తనకి చాలా మంది కాల్స్ చేసి చంపేస్తాము, అసలు తెలంగాణలోనే ఉండనివ్వమని చెప్పి బెదిరిస్తున్నారంట. సో అలాంటి కాల్స్ చేస్తే లాభం లేదు అండ్ తను భయపడనని కూడా చెప్తుంది క్లియర్గా. సో కాల్స్ అయితే చేయకండి. ఎందుకు అసలు తన పెట్టిన రికార్డింగ్లో తప్పైతే ఏం లేదు, అక్కడ మాట్లాడింది కదా, ఏదో క్రియేట్ చేసి మార్ఫింగ్ చేసి అయితే పెట్టలేదు కదా. కాల్ తనదే ఉంది, నంబర్ తనదే ఉంది, వాయిస్ కూడా తనదే ఉంది. మీరు ప్రచారంలో అంతగానో విన్నారు కదా తన వాయిస్, ఇప్పుడు క్లారిటీగా మీకు అర్థమవుతుంది తన వాయిసే అని. సో అలా బెదిరించడం అయితే కరెక్ట్ కాదు. సరే, ఈ టాపిక్ ఇప్పటికీ క్లోజ్ అయిపోయింది, ఇక్కడికి క్లోజ్ చేసేస్తే బెటర్ అని మేము కూడా కోరుకుంటున్నాం. అంతే అండి, క్లోజ్ అయిపోతే బెటర్. ఎందుకంటే బెజవాడ కృష్ణ నార్మల్ అయిపోయాడు, కూల్ అయిపోయాడు. కేసు పెడతానని చెప్పేసి 2 రోజులు అలా ఇలా మీడియాని తిప్పాడు, మళ్ళీ కేసు కూడా పెట్టలేదు. కాబట్టి మనం ఆయన తప్పు ఉందని అనుకొని ఇంకా లైట్ తీసుకోవాల్సింది. ఈ టాపిక్ తప్పు ఉందంటే అవును, కొంచెం తప్పు వీడిదే ఉంది. ఎందుకంటే ఆమె వీడి పెట్టినట్టు వీడు ఇలా పెట్టకూడదు. అవును, మీరు ఇలా బెదిరించడం పద్ధతి కాదు. మీ అక్కకి మీ చెల్లికి ఇలాగే ఉంటే మీరు ఇలాగే ఉంటారా? ఆంధ్ర తెలంగాణని విభజించినట్టు మాట్లాడకండి. మేము మనుషులమే,
ఓకే, మీకు కొంచెమైనా ఇంగిత జ్ఞానం అన్నది ఉంటే నాకు కాల్ చేయకండి. కాల్ చేస్తే కనుక ఏం చేస్తాను నాకే తెలీదు, ఎంతవరకు అని వెళ్తా. నా దగ్గర బ్యాక్ సపోర్ట్ లేదు, ఒంటరిగా ఉన్నా కానీ తక్కువగా ఇది చెయ్యొద్దు, ఒంటరి మహిళలను తప్పించి. అర్థమవుతుందా? బర్రెలెక్క ఇంకా వాళ్ళ ఊరు మీరు వీళ్ళందరూ ఉన్నారు, నా పక్కనంటే ఎవ్వరూ లేరు, సింగిల్గానే ఉన్నా. ఏం చేసినా చూసుకోండి, ఏం చేసినా భయపడేది లేదు. థ్యాంక్ యూ అండి.